రైట్, ఇక విశాఖలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేకుంటే బాధ్యతారహితంగా మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తుంది అనడానికి నిలుస్తాం. మనం చూసాను కంప్యూటర్ మీద కూర్చొని ఏదో టీవీ అండి బాబు మర్చిపోయినాను, ఏదో టీవీ మాటి అనుకుంటున్నాను బాబా. ఆయన చైర్మన్ గారు మరీ ఎక్కువగా మాట్లాడారు. సంతోషం పోనే అబ్బరం ఉన్నాయి తెలంగాణ ఆ శక్తి అని ఉంటే నమ్మలు చుట్టేసి తీసుకెళ్ళి అది ఒరిస్సా తీరంలో మార్చిందంటే వైజాగ్ తీసుకెళ్ళి అంటే పెరుగుతారని కాదు, కానీ నవ్వొచ్చింది. నవ్వాలా ఏడాలా ఏం చేయాలో అర్థం అవట్లే. జోక్యం తీసుకొచ్చారు దీన్ని. ఇలాంటి అపాస్యాలు ఇలాంటి చిన్నపిల్లలు సీరియస్నెస్ ఇష్యూలు తీసుకొచ్చి ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతో సమంజసం. ఎక్కడికి నిర్దిష్టంగా ఇవాటి 18 నెలలు అయింది ప్రకటించమనండి. ఏ జిల్లాకి ఎంత ఈ మధ్యకాలంలో వచ్చే 18 కాలంలో అధిక వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదా కరువు ప్రాంతాల మండలాల్లో జరిగినప్పుడు కానీ, ఏ జిల్లాకి ఏ మండలానికి ఎంత మేము ఇన్పుట్ సబ్సిడీని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసేది ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ప్రకటించమండి. నేను మా జగన్మోహన్ రెడ్డి అడిగేది కదా, ప్రభుత్వం మీద ఉంటుంది, లెక్కల మీద ఉంటుంది, ప్రకటించండి. ఇగో ఈ జిల్లాలో విశాఖపట్నం జిల్లాకి మొత్తం ఇంత ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము, క్లైమ్స్ ఇచ్చాము, ఈ మండలానికి ఎంత ఇచ్చాము, అధిక వర్షాల్లో ఇంత పంట పోయింది ఇచ్చాము, లేదు కరువు వచ్చింది, కరువు వల్ల పంటలు నష్టపోయి ఇచ్చామని చెప్పండి. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఒక అథారిటీ ఉంటుంది, ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది. చెప్పడానికి ఉంటే కదా, చెప్పడానికి ఉంటే కదా మళ్ళీ తిరిగి పైపెచ్చు బయటకు వెళ్ళడానికి ఆలోచన చేస్తారు. ఎందుకు చెప్పండి? చాలా దురదృష్టం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలిని, రైతుల పట్ల మనం అనుసరిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రభుత్వ విధానం ఉంటే ఎవరి పార్టీ పాలసీ ఆల్ది, ఎవరి ప్రభుత్వం పాలసీ ఆల్ది. మా ప్రభుత్వ పాలసీ మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం వచ్చి రైతు ఇన్సూరెన్స్ రైతే కట్టుకోవాలి, రైతు తాలూకు కావాల్సిన ఎరువులను వచ్చి బ్లాక్లో నుంచి వెళ్ళి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్ఎల్కి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం, దాంతోపాటు విద్యా వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేడు పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా, లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు ఇతరులు జనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్న భోజనంలో వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ క్యాంటీన్ పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాగిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కర్లేదు, సిబిఎస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, లేదా ఏ ఈ కోచ్ అక్కర్లేదు, టోపీలు అక్కర్లేదు. అది మీ విధానం మీది.